సో అయితే ఆక్యుపెంచర్ నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అసలు? ఆక్యుపంక్చర్ యాక్చువల్గా నేను ఎంఏబిఎడ్ టీచర్ని, వేరియస్ స్కూల్స్లో వర్క్ చేశాను. స్కూల్స్లో వర్క్ చేసినప్పుడు 10th క్లాస్కి చెప్పేదాన్ని. 0 to 0 అవర్ అంటారు. మార్నింగ్ 7:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7:30 దాకా అవుతుంది 10th క్లాస్. అలాంటప్పుడు పేపర్ కరెక్షన్స్ మిడ్ నైట్ వరకు మెలకుగా ఉండేదాన్ని. 3 డేస్లో ఇచ్చేయాలి, ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి. 3 డేస్లో పేపర్స్ కరెక్షన్ చేసి 5 సెక్షన్ పేపర్స్ ఎట్ ఎ టైం ఇచ్చేయాలి. ఓకే. దానివల్ల నా హెల్త్ డిజనరేట్ అయిపోయింది, చాలా ఖరాబ్ అయిపోయింది హెల్త్. అలోపతి ట్యాబ్లెట్ వేసుకుంటే ఏంటంటే నిద్రపోయేదాన్ని బాగా. స్కూల్లో అది కుదరదు, చాలా కష్టం అయిపోయేది నాకు. దాని తర్వాత ఇంకా రకరకాలుగా నేను చాలా ట్రై చేశాను నేను తగ్గించుకోవడానికి. వన్ ఆఫ్ ది మా కొలీగ్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఒక ఆక్యుపంక్చర్ హీలర్ ఉన్నారు, అది ఒక్కసారి ట్రై చేయి, నీకు దానిలో మెడిసిన్ ఏమి ఇవ్వరని చెప్పారు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ట్రై చేసిన తర్వాత వితిన్ 4 monthsలో నేను నార్మల్ అయిపోయాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి నాకు అక్కడికి వచ్చే వాళ్ళని చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఎందుకు చేయకూడదు నాకు అనేసి నాకు నేర్చుకోవాలనిపించి నేను ఆ సార్ని అడిగాను. నాకు ట్రీట్మెంట్ చేసిన హీలర్ని అడిగితే ఆయన అన్నారు, డాక్టర్ లోహియా గారి దగ్గర నేను నేర్చుకున్నానమ్మా, మీరు నేర్చుకోవాలంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి అన్నారు. లక్కీగా డాక్టర్ లోహియా గారు అదే సంవత్సరం హైదరాబాద్లో క్లాసులు తీసుకోవటం, వన్ ఆఫ్ ది సౌదీ క్వీన్ కోసం క్లాసులు తీసుకున్నారు ఆయన. అది నాకు ప్లస్ పాయింట్ అయింది. నేను ఎక్కడో ఢిల్లీ, ముంబైలో క్లాసులు తీసుకుంటారు ఆయన, నేను అక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండి నేర్చుకున్నాను. ఇప్పుడు 15 years నేను ఆక్యుపంక్చర్లో ఉండి కంప్లీట్గా నేను నేర్చుకున్న తర్వాత 15 years నుంచి నేను ఈ ఆక్యుపంక్చర్లోనే ఉన్నాను. ఎంతోమందికి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. నాకు ఆ హ్యాపీనెస్ ఏంటంటే, స్కూల్లో ఉంటే ఆ పిల్లలు ఆ ఇయర్ అంతవరకే మన్నాయి కదా, తర్వాత మర్చిపోతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ ఎవరికైతే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ పేషెంట్ ఫేస్లో వచ్చే చిరునవ్వు ఉంటుంది కదా, అది నాకు ఎక్కేస్తుంది. సూపర్. అయితే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో మీరు బాగా టఫెస్ట్గా తీసుకున్న కేసు ఏదైనా ఉందా? ఉంది. ఒక కేసు వచ్చింది. ఎలా అంటే, ఆ అమ్మాయికి హార్ట్ అరిథ్మా అంటారు. అంటే మనకు రిథమ్, హార్ట్ బీట్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది కదా, పర్ సెకండ్కి ఒకటి వస్తూ ఉంటుంది. అట్లా 1 minute 84 times అట్లా వస్తుంటుంది కదా. కానీ అది ఏమైందంటే, ఆ అమ్మాయికి ఒకదాని మీద ఒకటి రావటం జరిగింది. దానివల్ల అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇమీడియట్గా సర్జరీ చేశారు. ఆ యొక్క లేయర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా కరెక్ట్ చేశారు. కానీ ఆ అమ్మాయికి అది తగ్గలేదు, చాలా సఫర్ అయింది. అందులోనూ డెలివరీ అయింది. ఇవన్నీ చాలా అంటే చాలా, అసలు వాళ్ళు ఎవ్రీ మంత్ 1 lakh rupees స్పెండ్ చేసేవాళ్ళు మెడిసిన్స్కి, దానికి దీనికి. ఆ అమ్మాయికి ఫర్టిలిటీకి నేను చేశాను ఆల్రెడీ. అది గుర్తుపెట్టుకొని ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది, అసలు దీనికి ఏమైనా ఉందేమో తెలుసుకుందాము అని. కాల్ చేస్తే ఉందమ్మా నేను చేస్తానని చెప్పాను. నా దగ్గరికి వచ్చారు, హోల్ ఫ్యామిలీ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. నేను చూశాను అమ్మాయిని. వాళ్ళందరికీ అది టఫెస్ట్ కేసు. వాళ్ళు చూస్తున్నారు ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు మనీ అని. నాకు నేను చూడంగానే అన్నాను, చాలా చిన్న విషయం అమ్మా అన్నాను. షాక్ అందరూ, ఏంటి మేడం ఇంత చిన్న విషయం అని ఎలా అంటారు అంటే, నేను 5 elements చూస్తానమ్మా బాడీలో. 5 elementsలో ఆ అమ్మాయి పుట్టింది ఫైర్లో. ఆ అమ్మాయి ప్రాబ్లం కూడా ఫైర్ ప్రాబ్లమే నడుస్తుంది బాగా. ఫైర్కి ఎయిర్ తోడైంది, అందుకని అలా అవుతుంది అమ్మాయి ప్రాబ్లం, నేను క్లియర్ చేస్తానని చెప్పాను. వాళ్ళ అత్తగారు తప్ప ఎవరు నమ్మలేదు. వాళ్ళ అత్తగారికి కూడా నేను ట్రీట్మెంట్ ఇచ్చున్నాను కాబట్టి ఆవిడ కూడా నమ్మారు. చెయ్యండి అన్నారు. నేను చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు 1.5 year ఒక్కసారి కూడా అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా అమ్మాయికి ప్రాబ్లం మళ్ళీ రాలేదు. సూపర్. అయితే మీరు ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో అంటే ఖచ్చితంగా మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళ బాధ తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటారు కదా. బెస్ట్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? అది ఇట్లానే ఒక బాబు ఉన్నాడు. ఒక బాబుకి ఇంటర్ తర్వాత మంచి సీట్ వచ్చింది, యూనివర్సిటీకి జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ర్యాకింగ్ లేదు, ఏం జరగలేదు ఆ అబ్బాయికి. కానీ సైలెంట్ అయిపోయాడు, నిద్ర లేదు, ఏం లేదు, ఇలానే ఉండిపోయాడు. సైకియాట్రిస్ట్ దగ్గర చూపెట్టారు, మెడిసిన్స్ వాడారు. మళ్ళీ 15-21 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయి అబ్బాయికి. అసలు అంత టాలెంటెడ్ అబ్బాయి ఎలా అయిపోయాడు వాళ్ళకి అర్థం కాలేదు.
వాళ్ళ ఫాదర్ నా గురించి వినున్నారు అని వాళ్ళ మదర్ నమ్మలేదు. ఇంతమంది డాక్టర్లను చూపెట్టాం మనం, ఏం కాంది ఏమవుతుంది అనుకున్నారు. నేను అన్నాను, నేను అబ్బాయిని కూర్చోబెట్టుకొని కాసేపు మాట్లాడి నేను చేస్తానండి అన్నాను. చేశాను. వాళ్ళ మదర్ అప్పుడు నమ్మారు. నేను ఏ రోజైతే నేను నిడిల్ పెట్టి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి వితౌట్ మెడిసిన్ నిద్రపోయాడో, ఎన్ని రోజులు మెడిసిన్ లేకుండా నిద్రపోలేదు ఆ అబ్బాయి, అలాంటిది నేను మెడిసిన్ తీయించేసి నేను ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇచ్చానో ఆ అబ్బాయి నిద్రపోయాడు. వాళ్ళ ఫాదర్ అయితే కళ్ళలోంచి నీళ్లు వచ్చేసినాయి కదా. ఇది ది బెస్ట్. నాకు అది అసలు నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఇంకా నాకు కాన్ఫిడెంట్, నేను చేయగలుగుతాను ఏదైనా అనేసి నాకు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది.